ఒక లాంగ్ స్పాన్ ఆఫ్ మీ కెరియర్లో లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అంతే, మీరు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీకు ఎవరైనా పోటీ అని ఫీల్ అయ్యారా? అసలు ఈ క్వశ్చన్ అడగడమే నాకు ఏదోలా ఉంది, కానీ మా పోటీ అనేది కాదు, ఇప్పుడు మనం అందరూ ఫ్రెండ్స్ లాగానే కదా. సో పోటీ అనేది ఇంతవరకు అది అలా అనిపించట్లేదు. నాకు ఏ పాట రావాలో అది నాకు వస్తుంది అంతే. యాటిట్యూడ్ దట్ ఈస్ గుడ్. అప్పుడు ఆ పాట నాకు కాదు, నాకు భగవంతుడు ఆ సాంగ్ నాకు రాయలేదు. సో నాకు వచ్చిన సాంగ్స్ హ్యాపీగా పాడేసి ఇలా ఉండిపోయి. బట్ ఎక్కడ గ్యాప్ అయితే రాలేదు కదా మీకు, అదర్ దెన్ ఈ కోవిడ్ టైంలో తప్ప కొద్దిగా? కోవిడ్ 2011లో కూడా ఒక బట్ ఐమ్ సేయింగ్ అంటే ఆపర్చునిటీ లేక గ్యాప్ అయితే కాదు లేదు. ఏదైనా ఒకటి వస్తుంది. బికాజ్ ఎన్ని భాషలు? తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అది 4 మెయిన్. హిందీ, ఒరియా, బెంగాలీ, అస్సామీస్ కూడా ఒకటి పాడాను. తర్వాత తుళు. అస్సామీస్ ఎలా వచ్చింది అసలు? మీ హౌ డిడ్ దే ఐడెంటిఫై? చెప్పినట్టు అలా రాసేసి పాడేసాను. మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇస్ ఇట్ ఆల్బమ్? ఫిలిం కాదు, ఆల్బమ్. సో అలా. అండ్ బెంగాలీ, పంజాబీ, రాజస్థానీ ఎంతుంటారు. రాజస్థానీ. ఇప్పుడు ఎన్ని పాటలు పాడారని అఫ్ కోర్స్ పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ 25,000 పైగా అంటున్నారు. 25 కాదు, అది అంత లేదు. నాకు తెలిసిన వరకు 18,000 ఉండొచ్చు. అయితే ఇప్పుడు స్కానింగ్ జరుగుతుంది కదా, సో టాబ్యులేషన్ అయిన తర్వాత చెప్పేస్తాను. కొన్ని బుక్స్ మిస్ అయింది నా దగ్గర నుంచి. నా మదర్ దగ్గర నా పాత సాంగ్స్ అన్ని ఇంట్లో పెట్టేసి అది చెత్తలు వచ్చి అదే కొన్ని బుక్స్ స్పాయిల్ అయిపోయింది. అయ్యో. సో అదన్నీ నా దగ్గర లేదు. చెదలు అంత మంచి పాటలు తినేసాయా? సో బట్ మీ అంటే ఇంత సాధించి ఇప్పుడు మీ సంగీతం అలా ముందరకెళ్తూ మీ లక్ష్యం, ధ్యేయం అంటూ ఏమన్నా ఉందా? అంటే లక్ష్యం అలాంటిది అలా ఏం లేదు. వచ్చిన సాంగ్స్ పాడేసి అలాగే వెళ్ళిపోలే అంతే. ఎక్కువగా ఏదైనా సాధించాలి అలాంటిది ఏం లేదు. ఏదో మనం అప్పుడే అలా ప్లాన్ చేసినా కూడా అది అన్ని తలరాతాలు ఇప్పుడు నేను చాలా నాకు నమ్మకం వచ్చింది. మనకు ఏదో గాడ్ డిసైడ్ చేశారు, దట్ విల్ హ్యాపెన్. అది తీసుకోవాలి అంతే. అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. చిత్ర గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, చాలా ఈజీ ర్యాపిడ్ ఫైర్, ఇదేమి కష్టమైన చాయిసెస్ ఏం కాదు. ఓకే. చిత్ర గారు, ర్యాపిడ్ ఫైర్లో ఫస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ రాగం? ఆనంద భైరవి, సింధు భైరవి అలాంటి పాట. ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్, మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ జనరేషన్, ఎనీ కంట్రీ? జానకమ్మ. ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అది కూడా కష్టం. శరత్ గారు, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇంత లిస్ట్ ఉంది, అదే అందుకే అది కష్టం అన్నాను. ఆల్ టైమ్ ఫేవరెట్ కో సింగర్? అది కూడా కష్టం. అక్కడ యేసుదాస్ గారు, ఇటు బాలు గారు, ఎలా చెప్తారు? మేము అన్యాయంగా అడుగుతున్నాం కానీ ఇద్దరు మీరు 2 పేర్లు కూడా చెప్పచ్చు. ఇలా ఒక స్టిక్ ఏదైనా ఇస్తే, నాకు ఇష్టం లేని క్వశ్చన్ వస్తే టక్ అలా ఇస్తాను. అది మీరు అయితే మీకు ఇష్టమైన క్వశ్చన్స్ బోల్డ్ అడుగుతాం, సో దట్ మీరు ఆశీర్వచనాలు అలా పడతాయన్నమాట. ఇష్టమైన భాష? తెలుగు నాకు ఇష్టమైన భాష. అయితే నా మదర్ టంగ్ మలయాళంని నేను మర్చిపోకూడదు కదా, సో అదే 2 కూడా చెప్పచ్చు. సో సుశీల గారు, జానక్ గారు, వాణి జయరామ్ గారు, ప్లీజ్ చూస్ వన్. నేను చాలా క్లోజ్ జానకి గారితో. బికాస్ జానకి గారి పర్సనాలిటీ ఇలా ఆల్వేస్ దట్ ఈస్ జానకి అమ్మ. అదర్ దాన్ హర్ సింగింగ్ కాకుండా పర్సనాలిటీ కూడా we always feel very close to her. She keeps us like that. She always embraces her. నాకు అన్నం కూడా ఇలా నోట్లో వచ్చేసి అంత పెడతారు. అంత అద్భుతం. She is so fond of your singing. కొన్ని సందర్భాల్లో చెప్పారు, ప్రపంచానికి తెలిసిన. సుశీల గారు కూడా చాలా సాఫ్ట్గా, చాలా స్వీట్. అయితే క్లోజ్నెస్ ఇంకా జానకి అమ్మ దగ్గర. త్యాగరాజ స్వామి, స్వాతి తిరునాల్, దీక్షితర్, శ్యామశాస్త్రి, అన్నమయ్య. దీంట్లో నేను నా ఫస్ట్ కాన్సర్ట్ చేసినది డెడికేషన్ టు స్వాతి తిరునాల్. ఎక్కువ పాటలు నేర్చుకున్నది త్యాగరాజ స్వామి గారు.
కీర్తన పాడతారు స్వాతి తిరునాళ్ళు మీరు ఎక్కువ? ఒక కాన్సర్టే ఫుల్ డెడికేటెడ్ టు స్వాతి తిరునాళ్ళు. కృపయా పాలయ శౌరే కరుణారసవాస కృపయా పాలయ శౌరే. చారుకేసి எவ்வளோ அழகா இருக்கு. ఫేవరెట్ ఫుడ్? ఇడ్లీ ఆర్ దోశ. దోశ ఇస్ మై ఆల్వేస్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఫేవరెట్ కంట్రీ? Of course India, but I love USA also. You love the USA? ఎన్విరాన్మెంట్ నాకు చాలా బ్యూటిఫుల్ కంట్రీ. బ్యూటీ చూడాలంటే స్విట్జర్లాండ్. వెళ్ళారా స్విట్జర్లాండ్? వెళ్ళాను ఒకసారి. కచేరీకి వెళ్ళారేమో? కచేరీకి వెళ్ళాను. సో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న గొప్ప జీవితం చిత్రమ్మ గారిది. అయ్యో. ముగించే ముందు మీకు మాకు ఇష్టమైన ఒక పాటలోని ఒక 2 లైన్లు, వేణువై వచ్చాను ఆ పాట, అయ్యో అది మనసుని ఇలా పట్టేసుకుంటుందా? వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి. ఏం పలుకు, బ్రతుకు ధన్యమైంది ఈరోజు మీతో కలిసి మాట్లాడడం. నాకు ఈరోజు కొంచెం జలుపు కాబట్టి నాకు చాలా ఎక్కువ సాంగ్స్ పాడలేను. అయినా మీరు కనికరించి పాడారు, మేము అడిగామని చెప్పి. అది మా అదృష్టం. మీ పాట ఎలా విన్నా మీ పాట మీ పాటే కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.